జగదర్శకుడు ప్రభువైన క్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో ఒకసారి ఈ రెండో దినం మధ్యాహ్న వేళలో మనం చేయడానికి ఒక ప్రవచనాత్మకమైన విషయాలు విన్న తరువాత మనం ఆ మూడులో కాకుండా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ప్రయత్నించేద్దాం. ఒక భక్తుడు అన్నాడు, మనం 2 దినాల మధ్య ఉన్నాం. ఎక్కడ జీవిస్తున్నాము? 2 దినాలు. ఏంటది? ఈ 2 దినాలు కాదు, ఆ దినం, ఈ దినం. ఏ దినం అది? ఒక దినం రాబోతుంది. ఆ దినానికి ఈ దినానికి మధ్య ఏం కావాలి? సిద్ధపడడం, ప్రిపరేషన్. ఈ దినమున మన జీవితం, ఆ దినమున మన జీవితం, అదే మన సిద్ధపడడం. ఇప్పటి వరకు ఆ దినం నేను గుర్తు చేయబడ్డాను, కానీ ఆ దినం కొరకై ఎలా సిద్ధపడాలో ధ్యానం చేయబోతున్నాం. రండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 11 వచనాలు త్వరగా మనం చదువుకున్నాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు నేను త్వరగా చదువుతున్నాను. 212వ పేజీ క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగెచ్చల నుండే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుట్లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగునందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతగా అపేక్షించునా అను లేఖనము చెప్పున్నది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రముకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చినలా ధర్మశాస్త్రము నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. చదవబడిన లేఖనం ప్రభువు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఇది నాలో మనం యాకోబు పత్రికలో జ్ఞాపం చేసుకున్న ప్రధానమైన అంశాలు. జాగ్రత్తగా మనం దేవుని వాక్యం పట్ల విందాం. ప్రార్థించేవారు ఈరోజు పోట్లాటలు ఎక్కువైనాయి. ఆరాధన చేయవలసిన విషయాల్లో ఆరాటాలు ఎక్కువైనాయి. చర్చీలు చర్చలుగా మారిపోయినాయి అని చెప్పొచ్చు. ఆ దినాల్లో సంఘాలను చూస్తే చూడండి సహోదరులు ఎంత ప్రేమించుకుంటున్నారో అనేవారంట. ఈ రోజుల్లో ఎలా ఉంది సంఘాలు చూస్తుంటే చూడండి వాళ్ళు ఒకరినొకరు ఎట్లా పోట్లాడుకుంటున్నారు అన్నట్లుగా ఉంటుందంట. ఆరంభ సంఘం ఎలా ఉంది? అపోస్తలుల కార్యము గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. అపోస్తలుల కార్యము గ్రంథం 4:32లో ఆది సంఘము ఒక్క మాటలో చెప్పబడింది. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ కలిగిన వారై ఉండిరి అన్నాడు. ఏక మనస్సు ఏక ఆత్మ గల వారే ఉన్నారు. ఆది సంఘం యొక్క ఆరంభ పరిస్థితులు. కానీ రాను రాను ఎలాంటి పరిస్థితులు ఎక్కువైనాయంటే కొద్ది కాలంలోనే యాకోబే చూశాడు. కొద్ది కాలంలోనే ఏక మనస్సు ఏక హృదయంతో ఉన్న సంఘాలు స్వార్థము శరీర ఆశలు ఎక్కువైపోయినాయి. అందుకే వారి మధ్య ఏమున్నాయంట? యుద్ధాలు, పోరాటాలు. వినండి, బయట నుండి శ్రమలు మాత్రమే కాదు లోపల నుండి కూడా సమస్యలు వస్తున్నాయి. దాని గురించే యాకోబు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. యుద్ధాలు, పోరాటాలు, విరోధాలు ఎందుకు అనేటువంటిది యాకోబు ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ అసలు ఈ సమస్యలు, పోరాటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
అనే పరిష్కారం చెప్తున్నాడు. అందుకే ఆయన ప్రారంభంలోనే చెప్పాను కదా. అందుకనే ఈ గ్రంథంలో యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ప్రధానంగా మీ మధ్య సమస్యలు ఉన్నాయని వాస్తవమే, కానీ అవి మీలో ఉన్నాయి అని గుర్తింపజేస్తున్నాడు యాకోబు. ఏమన్నాడు, ఎలా ప్రారంభించాడు చెప్పండి? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి. మీలో యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి, వాస్తవమే, కానీ ఎక్కడున్నాయి? అవి మీలో ఉన్నాయి. మీ మధ్య ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ అవి మీలో ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి రండి అని యాకోబు జ్ఞాపం చేయడం. ఈరోజు పరిశుద్ధుల మధ్య, దేవుని పిల్లల మధ్య పోరాటాలు, యుద్ధాలు ఎంత విచారం! సేవకునికి విరోధంగా సేవకుడు, పెద్దలకు విరోధంగా పెద్దలు, సంఘాలకు విరోధంగా సంఘాలు, సహవాసానికి విరోధంగా సంఘ సహవాసాలు ఈ విధంగా చేరడానికి కారణం ఏంటి? అది యాకోబు పరిష్కరించడానికి ఇష్టపడుతున్నాడు. మన చుట్టూ లోకం ఉంది, మనం పరిశీలిస్తూ ఉంది. మన విరోధాలు, మన కక్షలు, మన పరిస్థితులన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రార్థనలో ఒక మాట చెప్పబడింది. ఏంటో తెలుసా? తండ్రి, మనం ఎలాగూ ఏకంగా ఉన్నామో వీరును ఏకమై ఉండాలి అని మన ప్రభు యొక్క ప్రార్థన. అందుకే ఈ 4వ అధ్యాయాన్ని 2 ముఖ్యమైన భాగాలుగా మనం నోట్ చేసుకుందాం. త్వరగా చూడండి. మొదటి 12 వచనాలు మీలో సమస్యలు దేవుని యొద్దకు రండి. ప్లీజ్ నోట్. 4వ అధ్యాయం మొదటి 12 వచనాలు మీలో సమస్యలు దేవుని యొద్దకు రండి. 13 నుండి 17 వచనాలు మీలో అతిశయాలు దేవుని ఆలోచన అడగండి. మీలో అతిశయాలు దేవుని ఆలోచన అడగండి. మనం మొదటి భాగాన్ని మాత్రమే ధ్యానం చేయబోతున్నాం. ఏంటి మన హెడ్డింగ్? మీలో సమస్యలు, పరిష్కారం ఏంటి? దేవుని యొద్దకు రండి. అందుకే 4వ అధ్యాయానికి ఏం పేరు పెట్టాం? సమాధానపరుచువాడే నిజమైన క్రైస్తవ విశ్వాసంలో అభివృద్ధి ఎదిగిన విశ్వాసి, పరిపక్వత విశ్వాసి. మెచ్యూర్డ్ బిలీవర్ ఎవరంటే సమాధానపరిచేవాడా, సమస్యలు సృష్టించేవాడా? ఎవరు చెప్పండి? పీస్ మేకర్ ఆర్ ట్రబుల్ మేకర్? పీస్ మేకర్. ఆ వ్యక్తి ఎదిగిన విశ్వాసి అని చెప్పచ్చు. అందుకే యాకోబు ఈ 4వ అధ్యాయంలో ప్రధానంగా సమాధానపరిచేవాడిగా ఉన్నాడు. మీలో సమస్యలు ఉన్నాయని వాస్తవమే, కానీ ఎలా పరిశీలించుకోవాలో రండి. కమ్ టు ద లార్డ్, బీ పీస్ఫుల్. మీరు సమాధానపడండి జ్ఞాపం చేస్తున్నాడు. అందుకనే మొదటి 12 వచనాలలో మీలో సమస్యలు ఉన్నాయి, వాటిని దేవుని యొద్దకు రండి అంటున్న యాకోబు దీనిలో మనం జ్ఞాపం చేసుకోవాల్సింది 3 ప్రధానమైన విషయాలు జ్ఞాపం చేస్తున్నాడు. చూడండి, ఆ మొదటి 12 వచనాల్లో యాకోబు ఇస్తున్న పరిష్కారం చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చూడండి, మొదటి 5 వచనాలు సమస్యలకు కారణాలు. మొదటి 5 వచనాలు సమస్యలకు కారణాలు. 6వ వచనం సమస్యలలో దేవుని సహాయం. 6వ వచనం సమస్యలలో దేవుని సహాయం. 3వది 7వ వచనం నుంచి 12వ వచనం వరకు సమస్యలలో యాకోబు 10 ఆజ్ఞలు. యాకోబు 10 ఆజ్ఞలు. మళ్ళా చెప్తున్నాను ఈ 3 మాటలు. ఒకటి, మొదటి 5 వచనాలు సమస్యలకు కారణాలు. 6వ వచనం సమస్యలలో దేవుని సహాయం. 7 నుండి 12 వచనాల్లో సమస్యలలో యాకోబు 10 ఆజ్ఞలు. త్వరగా మనం ముందుకెళ్దాం. మొదటి 5 వచనాల్లో యాకోబు ఏం చెప్పదలుచుకున్నాడంటే, మీరు సమస్యలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి అనుకుంటున్నారు, కానీ వాటి కారణాలు కనిపెట్టండి అంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, ఏమని చెబుతాం? అయ్యా నాకు పలానా సమస్య అండి అంటాం. ఏం చేస్తాడు ఆయన? సమస్యను విని ఈ సమస్యకి బెళ్ళిస్తాడా? అసలు సమస్య ఎక్కడి నుంచి వచ్చిందో డయాగ్నోస్ చేస్తాడా? చెప్పండి, అవునా కదా? సమస్యను వింటం మాత్రమే కాదు, ఇది ఎక్కడొచ్చిన సమస్య చెప్పడమే డాక్టర్ పని. మన పని ఏంటి? సమస్య చెప్పడం. మనం సమస్య ఎక్కడుందో చెప్పడం డాక్టర్ పని. అందుకే నేను అంటాను, ఈ యాకోబు మంచి డాక్టర్ అనమాట. అందుకే 4 గురించి కూడా రాశాడు. అందుకే ఈయన స్పెషలిస్ట్ అనమాట దాంట్లో. అందుకే ఉదయకాలం చూశాం కదా. అట్లయితే యాకోబు 4వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మీ సమస్యలో కారణం ఏంటో చెప్తాను వినండి అంటూ మొదటి 5 వచనాల్లో సుమారుగా 5 కారణాలు చెప్తున్నాడు. దే ఆర్ 5 కాజెస్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ చర్చెస్. సంఘాలలో సమస్యలకు 5 ప్రాముఖ్యమైన కారణాలు యాకోబు ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటంటే నెంబర్ 1 చూడండి, అక్కడ నెంబర్ 1 ఏమన్నాడంటే, మొదటి వచనం, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. నెంబర్ 1 కారణం ఏంటి? భోగేచ్ఛ అంటే ఆశలు. సమస్యలకు మొట్టమొదటి కారణం ఏంటి?
ఆశే కదా. దీన్ని పర్సనల్ డిజైర్స్ అంటారు. ఇచ్చలు, ఆశలు, మత్సరము, దురుద్దేశాలు ఇవే మన పోరాటాలకు, సమస్యలకు కారణం అని చెప్పాలి. సొంత ఆశలు నెరవేర్చుకోవడానికి ఇద్దరిని ఇబ్బంది పెట్టడం కదా. హృదయంలో ఉన్న యుద్ధాలు సంఘాలకు తీసుకురావడం. అప్పుడు ఏమవుతాయి? నీ ఆశ అక్కడ నెరవేర్చుకోవడానికి అందరికీ సమస్య తీసుకురావడం. కారణం ఏంటి? ఇచ్చ, భోగేచ్ఛ, సెల్ఫ్ డిజైర్స్, ఓన్ డిజైర్స్ నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం. అవ్వ తన ఆశ తీర్చుకోవడానికి పండు తింది, మొత్తానికి వచ్చింది నష్టం. ఆకాను ఒక దురుద్దేశంతో దురాశతో దాచిపెట్టాడు, వచ్చింది తన కుటుంబం అంతటికి సమస్య. నేడు ఒకరిపై ఒకరు వివాదాలు రేపుకోవడానికి ప్రధానమైన కారణము అదే. ఒకరోజు మిర్యాము మోషే భార్యపై వివాదం తీసుకొచ్చింది, అవునా కాదు? సంఖ్యాకాండంలో నేను అనుకుంటున్నాను ఆమె మోషే భార్యపై వివాదం తీసుకురావడం మోషే భార్య మీద కాదు. ఎవరి మీద? మోషే అధికారం మీద. ఎందుకు? మోషే మీద అసూయ. ఎందుకంటే సిస్టర్స్ కదా, లేడీస్ కదా, ఏమయ్యారు? ఆమె మీద పడింది. కానీ వాస్తవానికి ఆమె సమస్య ఎవరు? మోషే మీద అసూయ. తను అనుకున్నది వీడి ద్వారా తరగట్లేదు. నేనైతే ముందు, అసలు పుట్టింది నేను ముందు, అధికారం నాకు ముందు ఉండాలా, వీడు నాకంటే ముందు వెళ్ళిపోయాడు. దేవుని ఆర్డర్ అంట మోషే, అహరోను, మిర్యాం. కానీ మిర్యాం ఆర్డర్ ఏంటి? మిర్యాము, అహరోను, మోషే. మరి రివర్స్ అయితే ఒప్పుకుంటుంది ఆమె. అందుకే ఎవరి మీద పడింది? మోషే మీద. అందుకు మోషే మీద డైరెక్ట్గా పోకుండా ఎవరి మీద ఆలోచన చేసింది? భార్య. తన ఆశ తీర్చుకోవడానికి భార్య మీదకి వెళ్ళింది. అక్కడే వచ్చిన సమస్య. ఒకరోజు యోహాను, యాకోబులు వెళ్ళారు యేసుప్రభు దగ్గరికి. అయ్యా, పరలోక రాజ్యంలో నీ కుడి పార్శ్వమున మా ఇద్దరికి అవకాశమే అన్నారు. ఏంటంటే వాళ్ళ ఆశ, మా ఇద్దరికి అవకాశమే అన్నారు. అప్పుడు వచ్చింది శిష్యుల్లో పెద్ద తేడాలు. వీళ్ళిద్దరు అడుగుతున్నారు మన సంగతి ఏందనుకున్నారు. ఇక అందుకే వాళ్ళ మధ్య పెద్ద ప్రశ్న, మీలో ఎవడు గొప్ప? చూసారా? కారణం ఏంటి? వాళ్ళ మధ్య గొప్ప అలాంటి కారణాలు తీసుకురావడానికి సమస్య కారణం ఏంటంటే తన ఆశలు తీర్చుకోవడానికి. ఈరోజు సంఘాల్లో కూడా నా ఆశ, నా ఆలోచన, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి కారణము అదే నిజమైనటువంటి కారణంగా చెప్పొచ్చు. అదే మొట్టమొదటి. రెండో చూడండి, రెండో కారణం ఏంటో చెప్తున్నాడు. 2వ వచనం, మీరు ఆశించున్నారు కానీ మీకు దొరుకుట్లేదు, నరహత్య చేస్తారు, మత్సరపడతారు కానీ సంపాదించుకొన లేరు. అంటే ఏంటి? నెంబర్ 2, అసంతృప్తి. సమస్యలకు రెండో కారణం ఏంటి? ట్రై చేస్తున్నారు కానీ ఏం చేతులంట రావట్లా, ఆశిస్తున్నారు కానీ దొరకట్లా, హత్య చేస్తున్నారు, మత్సరపడుతున్నారు కానీ సంపాదించుకోవట్లా. అంటే అన్సాటిస్ఫైడ్ లైఫ్. చాలా కారణాలకు ప్రధానమైన కారణం ఏంటంటే రెండవది, సమస్యల కారణంలో రెండోది ఏంటంటే అసంతృప్తి. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు అంటే అసంతృప్తి ఉండదు. మరి చాలామందికి ఎందుకు అసంతృప్తిగా ఉందంటే క్రీస్తును కలిగి ఉంటే దప్పికొనరు. క్రీస్తు అంటే క్రైస్తవుని జీవితంలో ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసంతో నింపబడితే ఎందుకు సమస్య? ఇవి లేకనే అసంతృప్తి అన్నమాట. అన్సాటిస్ఫైడ్ లైఫ్. ద ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్తో ఉంటే ఎన్నడూ కూడా సమస్యలకు కారణం కాదు. దావీదు ఏం ఆశించాడు? పాపం చేశాడు, అది తృప్తి పడక ఏం చేశాడు? ఇంకా హత్య కూడా చేశాడు. ఏం చేశాడు? అంతే. ఇది కూడా ఆశిస్తారు కానీ అన్సాటిస్ఫైడ్. చూసారా? బత్షెబా విషయంలో పాపం చేశాడు కానీ తృప్తి దొరకల. ఏం చేసేవాడికి? ఆయన భర్తనే చంపివేశాడంటే అన్సాటిస్ఫైడ్ లైఫ్. క్రైస్తవ జీవితంలో నిజమైన సమస్యలకు కారణం రెండోది అసంతృప్తి కలిగిన జీవితం. ఎందరో అసంతృప్తితో కనబడుతున్నారు. లేనితనం లేదు. కొంతమంది నోట్లో ఎక్కువగా నేను ఈ మాట అంటుంటాను. ఏంటి తెలుసా? లేదండి అనే మాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీ నోటి వెంట లేదని ఎన్నిసార్లు వచ్చిందో అన్నిసార్లు లేదు అనేది ఉండదు. ఏంటిది? అన్నిసార్లు కొరతే మనకి. ఎప్పుడు కూడా ఇశ్రాయేలు అరణ్యంలో ఏమని చెప్పారు? ఎక్కువ సార్లు లేదు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో ఏమన్నారు? అవి లేవు, ఇవి లేవు, కీరగాయలు లేవు, అవి లేవు, ఎన్నో గింజలు లేవు. ఆ విషయాల్లోకి నేను వెళ్ళట్లేదు. ఇక్కడ లేదు అనేవాళ్ళు కొంతమంది దేవుని సేవకుల నోట కూడా, కొంతమంది అనుభవం కలిగి విశ్వాసంలో ఉన్న పెద్దలు కూడా అనేక సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఉన్న వారి జీవితాల్లో కూడా
అన్సాటిస్ఫైడ్ వర్డ్స్, అన్సాటిస్ఫైడ్ లైఫ్. అలాంటిది ఉంటే సమస్యలు ఎప్పుడైనా నిజమైనటువంటి ప్రభావం తీసుకొస్తాయి. నెంబర్ 3, మూడోది చూడండి, అక్కడే రెండో వచ్చిన ఎవరని చూడండి, దేవుని అడుగనందున మీకేమీ దొరుకుటలేదు. అంటే మూడో కారణం ఏంటి తెలుసా? ప్రార్థన లేమి. ఏలేమమ్మా? ఈ సమస్యల కారణం ఏంటి? మూడోది ప్రేయర్ లెస్నెస్ లైఫ్. ప్రార్థన లేదు. ఎందుకంటే మీరు అడుగనందున పొందట్లేదు అన్నాడు ఆయన. నిజంగా ఆలోచించండి, ప్రార్థన లేమి నీ సమస్యలకు నిజమైన కారణం కాదా? దేవుని వైపు తిరగవలసింది కాకుండా సొంత ప్రణాళిక వైపు తిరుగుతున్నారు, చివరికి ఏమీ దొరకట్లేదు. కారణము దేవుని వైపు చూడాలి. మీ ప్రయత్నాల్లో, మీ ప్రణాళికల్లో ఏ విధమైన జవాబు దొరకట్లేదు. మీరు చెప్పండి, నయోమి బెత్లెహేములో ఉండగా కరువు వచ్చింది. కరువు వచ్చిన వెంటనే ఎవరు గుర్తొచ్చారు? మోయాబు గుర్తొచ్చిందా? దేవుడు గుర్తొచ్చాడా? అసలు ఎవరు గుర్తుకు రావాలా? కానీ ఏం చేయలేదామె? ప్రార్థన చేయలే, దేవుణ్ణి అడగల. బెత్లెహేములో ఆమె వెళ్ళిపోయిన తర్వాత బెత్లెహేము ఉన్నవాడు చచ్చిపోయారు ఏమన్నా కరువుతో? నో. బెత్లెహేములో ఉన్న వారందరూ బాగానే ఉన్నారు. వీరు చెప్పాలంటే బైబిల్ ప్రకారం మనం చూడాలంటే దాంట్లో ఆమె సమృద్ధి గలదానిగా వెళ్ళిందంట. ఎలా వచ్చింది? రిక్తురాలుగా వచ్చిందంట. ఒక భక్తుడు అన్నాడు ఈ విధంగా, రొట్టెల ఇల్లును విడిచి రొట్టె కొరకై వెళ్ళి మట్టి పాలయ్యారన్నాడు ఆయన. నిజంగా బెత్లెహేము అనే రొట్టెల ఇల్లు విడిచిపెట్టారు. దేవుణ్ణి అడగలేదు, దేవుని యొక్క ఆలోచన అడగలేదు, ప్రార్థన చేయలేదు. కుటుంబంలో నేను అనుకుంటాను వారు కుటుంబం అంతా వెళ్ళారు, కానీ వినండి, మగవాడు అనేవాడు లేకుండా వచ్చారు వారి వెనక్కి. చూసారా ఎంత భయంకరమైన పరిస్థితి? ప్రార్థన లేమి. కరువులో దేవుని అడగాల్సింది కానీ మోయాబు గుర్తుకు రావడం ఎంత కష్టమైంది, ఎంత సమస్యగా తయారైపోయింది. నేను ఆ జీవితంలో కూడా సమస్యకి ఎందు కారణమో తెలుసా? నెంబర్ 3 ప్రార్థన లేమి. నెంబర్ 4 చూడండి, 4వ కారణం చెప్తున్నాడు ఆయన. 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరుకుట్లేదు. అబ్బో, ఇంకొక ప్రమాదం ఉంది. ఏం తెలుసా? అడుగుతున్నారంట కానీ, ప్రార్థన చేస్తున్నారంట కానీ జవాబు లేదు. నెంబర్ 4, 4వ కారణము జవాబులు లేని ప్రార్థనలు. ఏంటి? 2, 3, 4 కారణం ఏంటి? మన సమస్యలకు 4వ కారణం ఏంటి? జవాబులు లేని ప్రార్థనలు. వారు అడుగుతున్నారు కానీ పైన అడగటం లేదు. అంటే పైన ఏ విధంగా చెప్పారో వారు అడుగుతున్నారు కానీ అక్కడ వారు అడగలేదు, అక్కడ పొందలేదు. కానీ ఇక్కడ అడుగుతున్నారు కానీ వారు పొందలేకపోతున్నారు. జవాబులు లేని ప్రార్థనలు. ఒక ప్రశ్న అడిగినవ్వండి, నీ ప్రార్థనలకు జవాబులు వస్తున్నావా? వస్తే సంతోషం, రావటం లేదంటే కారణం ఎవరు? యథార్థం చెప్పండి, ఎవరు? ఇప్పుడు అంటాం, ఇక్కడ కూర్చొని అంటాం బాగానే. ఏమంటాం జవాబులు రాకపోతే ఎవరు అంటాం? అయ్యా నేను ప్రార్థన చేస్తానే ఉన్నానయ్యా, ఏందో దేవుడు కనికరించలేదే. నువ్వు ఇక్కడేమన్నారు? వాళ్ళు అడిగినను జవాబులు పొందట్లేదు. కారణం ఏంటంటే ప్రార్థనకు జవాబు రాలేదు అంటే కారణం మనలో లోపం. అందుకనే ప్రార్థన అంటే అసలు ఏంటంటే నా ఇష్టం పరలోకంలో జరగటం కాదు, దేవుని ఇష్టం భూమి మీద జరగటం. అది ప్రార్థన అంటే. మనంతా రివర్స్ కదా. ఏం చెప్పండి? నా ఇష్టం నెరవేరాలా అక్కడ. కానీ ప్రార్థన అంటే ఆయన ఇష్టం ఎక్కడ జరగాలి, అదే ప్రార్థన. వీరు దేవునికి ప్రార్థన చేస్తున్నారు కానీ అడిగినా సరే జవాబులు పొందట్లేదంటే కారణము ఏదో ఆటంకాలు ఉన్నాయి. నేను నా జీవితంలో, ప్రార్థనా జీవితంలో ఎక్కడో లోట్లు ఉన్నాయి. నా ప్రార్థనకు జవాబులు లేవంటే ఆటంకాలు ఏంటో తెలుసా? నెంబర్ 1 పాపమే. 66వ కీర్తన 18వ వచనం. 18వ వచనం ఏమన్నాడు? నా హృదయమందు నేను పాపము లక్ష్యము చేసినలా నీవు నా మనవి వెనకపోదు అన్నాడు ఆయన. చూసారా, పాపమునకు అవకాశం ఇచ్చామంటే నీ ప్రార్థనకు జవాబు రానే రాదు. 2వ కారణం ఏంటి తెలుసా? క్షమించని స్థితి. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. మార్క్స్ వార్త 11:25. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్నాడెలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించును. చూసారా, ఏం చేయాలంట? ప్రార్థన చేసినప్పుడల్లా ఒకసారి చెక్ చేసుకోవాలంట. ఏం చెక్ చేసుకోవాలంట? క్షమించానా లేదా? అక్కడ మాత్రం క్షమించవు, ఇక్కడ మాత్రం ఉపవాస ప్రార్థన చేస్తాం. చూసారా,
ఎలా వచ్చింది సమాధానం? నేను 7 రోజులు వెళ్ళానండి ఉపవాస కూడాల కంటే సరిపోదు. ఇక్కడ సమాధానాలు రావు. ఇక్కడ కారణం ఏంటి? క్షమించలేదు. ఇంట్లో భర్త ఇంట్లో ఉన్న వారితోనే మాట్లాడటం లేదు. ఏంటి ఆ ప్రార్థన యొక్క జవాబు ఎలా వస్తుంది? అదే యాకోబు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాడు. యాకోబు, మీ సమస్యలకు మీలో కారణాలు ఉన్నాయా? మీలో యుద్ధాలు కారణం ఏంటంటే మీలోనే సమస్య ఉంది. ఏంటో తెలుసా? జవాబు లేని ప్రార్థనలు. అందుకే మీకు నమ్మకం లేదు, విశ్వాసం లేదు అంటున్నాడు. నెంబర్ 5, 5వది అక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటంటే 4-5 వచనాల్లో 5వ కారణం చెప్తున్నాడు. ఏం చెప్పండి? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. 5వ కారణం ఏంటంట? ఇప్పుడు దాకా సమస్య వాళ్ళలో సమస్య, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో సమస్య, ఇప్పుడు దేవునితోనే సమస్య. ఎగురుతాడట. దేవునితోనే సమస్య ఏంటి? దేవుడు ఎవరిని శత్రువులుగా ఎంచాడో వాళ్ళే ప్రేమించడం. అదే పెద్ద సమస్య. ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? లోక స్నేహము దేవునితో వైరమని తెలియదా అంటే దేవుడు లోకాన్ని శత్రువుగా ఉన్నటువంటి లోకాన్ని నువ్వు ప్రేమిస్తే సమస్య ఎందుకు రాదు అసలు? దేవునికి శత్రువులైన వారితో స్నేహం చేస్తే ఎవరు శత్రువులు? దేవునికి కానీ మనకు కానీ ఎవరు శత్రువులు చెప్పండి? మనకు బాగా తెలుసు కదా. అవి తెలుసు, శత్రువులు ఎవరు తెలుసు బాగానే. కానీ శత్రువులు కాని వారిని మాత్రం శత్రువులు అనుకుంటాం మనం. ఏంటది? నెంబర్ 1, లోకం యొక్క ఆశ, లోకం యొక్క మర్యాద, లోకం యొక్క నటన, ఆకర్షణలు, ఇవన్నీ ఏంటివి? మర్యాదలు, ఆచారాలు ఏమిటివి? ఇవి మనకు శత్రువులు. రెండోది ఏంటి? శరీరమే, శరీర కోరికలు, శరీర ఆలోచనలు, శరీర స్వభావము, ఇవన్నీ మనకు శత్రువు. శరీరం కాదులే, శరీర స్వభావం శత్రువు అనమాట. నెంబర్ 3 ఎవరు? అపవాదే మన శత్రువు. అపవాదే మన శత్రువు. కానీ ఇక్కడ యాకోబు అంటాడు, మీరు దేవునితో ఏమన్నాడు? లోక స్నేహం చేశారు అన్నాడు. అబ్రహాం ఎవరు? దేవునికి స్నేహితుడు. లోతు ఎవరు? లోకానికి స్నేహితుడు. ఏమైపోయింది? మొత్తం కోల్పోవలసి వచ్చింది. అన్ని కోల్పోయాడు యాకోబు. లోతు తన జీవితంలో మనం గమనిస్తాం. ఒకసారి మనం లోకంతో స్నేహం చేస్తున్నాము అంటే అది ఒక్కసారిగా లోకంతో స్నేహం చేయమంట. అది ఒక గ్రాడ్యువల్గా కొనసాగుతుందంట. ఏం చేస్తామో తెలుసా? మొట్టమొదటిగా లోకంతో స్నేహం చేయడం ప్రారంభించినప్పుడు లోకం యొక్క మాలిన్యం మనకు అంటుకుంటుందంట ఫస్ట్. తర్వాత ఏం చేస్తాం? లోకాన్ని ప్రేమించేస్తామంట. ఆ తర్వాత ఏం చేస్తాం? లోక మర్యాదలోకి వెళ్ళిపోతామంట. చివరికి లోతులాగా మొత్తం పోద్దంట. ఇదే లోక స్నేహం వల్ల వచ్చే గొప్ప నష్టం. లోక స్నేహం ద్వారా వచ్చేది దేవుని సహవాసం కోల్పోతాం. దేవుని యొక్క మాట మనకు అపార్థం కనబడి ఎప్పుడు చూసినా. లోక స్నేహం చేస్తే దేవుని ఆత్మను, మనలో ఉన్న దేవుని ఆత్మను దుఃఖపడుతాం. ఎంత విచారకరమైన సంగతి. భార్య భర్తల మధ్య ప్రేమ మరొకరికి వెళ్ళిపోతే ప్రమాదమా కాదా? ఎంత భయంకరం. అదే చెప్తున్నాడు యాకోబు ఇక్కడ వచ్చిన 5లో. ఏమంటే తెలుసా? ఆయన మన యందు ఉంచిన ఆత్మ, నివసింపజేసిన ఆత్మ మత్సరపడనంతుగా అపేక్షించునా అంటే దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, కానీ ఆయనకు కాకుండా వేరే లోకానికి అవకాశం ఇచ్చామంటే మనలో ఉన్న ఆయన ఏమంటాడు? మత్సరపడతాడు. అంటే ఏంటి అర్థం? పాజిటివ్ మీనింగ్ అక్కడ. మత్సరపడతాడంటే నన్ను ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తున్నారే మీరు అంటే. భర్తను ప్రేమించకుండా భార్య మరొకరిని ప్రేమిస్తే భర్త ఏమంటాడు? అసలు అన్నీ దానికంటే పెద్ద క్రోధం అంటది, చాలా పెద్ద కోపం అంటది, చాలా ప్రమాదం అంట. అంటే యాకోబు ఇక్కడ చెప్తున్నాడు, మీలో నివసింపజేసిన పరిశుద్ధాత్మ దేవుడు మత్సరపడడా? జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీరు లోకమును స్నేహించడం అనే దేవునికి ఎంత వ్యతిరేకం ఉంటున్నాడు. ఇది 5 ముఖ్యమైన కారణాలు చెప్తున్నాడు. మీలో ఉన్న సమస్యలకు 5 ప్రాముఖ్యమైన కారణాలు ఏవేంటి చెప్పండి ఒకసారి చెప్పండి. దురాశ, రెండోది అసంతృప్తి, మూడోది ప్రార్థనలేం, నాలుగోది లోకమును ప్రేమించడం, ఐదోది జవాబులు లేని ప్రార్థనలు. ఈ 5 ప్రధానమైనటువంటి కారణాలు. ఇప్పుడు ఆలోచనకు రండి. సమస్యలలో దేవుని సహాయం కూడా చెప్తున్నాడు యాకోబు. ఇదే సమాధాన పరచడం అంటే. రండి ఆలోచన. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించునని లేఖనము చెప్పుచున్నది. యాకోబు ఏమంటాడు ఇక్కడ? ఇదిగో వినండి, మీ సమస్యలు ఏంటో మీకు అర్థమైతే దేవుని సహాయం కూడా ఉంది. ఏంటో తెలుసా? మన దురాశల చేత అసంతృప్తి, ప్రార్థనలేమి, లోకంతో ప్రేమించడం, మనలో ఉన్న పోరాటాలు, యుద్ధాలు ఉన్నను దేవుని సహాయం మీకుంది. దేర్ ఇస్ ఎ హెల్ప్ ఆఫ్ గాడ్. దేవుడు కృప చూపిస్తాడు మీకు. అయితే మీరు అహంకారులుగా ఉంటే, అలానే ఉంటే మీకు సమాధానం లేదు. మీరు దేవుని ఎద్దుకు రండి, మీకు సమాధానం ఉంది. దేవుడు అధికమైన కృపనిస్తాడు.
దేవునికి స్తోత్రం, దేవుడు కృపనిస్తాడు అని యాకోబు చెప్పడం ఎంత గొప్ప సంగతి. కృప వెంబడి కృపను అనుగ్రహించే దేవుడు ఆయన. రండి ఇప్పుడు 7వ వచనం నుంచి 12వ వచనం వరకు యాకోబు ఇక్కడ సమాధానం ఎలా దేవునితో నిజమైనటువంటి సమస్యకు పరిష్కారం పొందాలో చెప్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఇక్కడ యాకోబు 7వ వచనం నుంచి 12వ వచనం వరకు ఇప్పటి వరకు వాళ్ళు ఏమంటున్నారు, దొరకట్లేదు, పొందట్లేదు, ప్రయత్నాలు ప్రయాసలు విఫలమైపోతున్నాయ్యా, మేము పొందలేకపోతున్నాం అంటున్నారు. వారికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు యాకోబు. ఏంటో తెలుసా? సమస్యలలో యాకోబు 10 ఆజ్ఞలు, ద జేమ్స్ 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు ఎక్కడంటాం మనం? పాత నిబంధనలో మోషే ఇశ్రాయేలుకి ఇచ్చాడు 10 ఆజ్ఞలు. కానీ ఇక్కడ ఆనాటి చెదిరిపోయిన 12 గోత్రాల వారికి కూడా సెలవిస్తున్నాడు యాకోబు. ఏం తెలుసా? 10 ఆజ్ఞలు, రండి దేవుని ఎద్దుకు రండి అనేటువంటి ఆజ్ఞలు జ్ఞాపం చేస్తున్నాడు. అదే దేవుని కృప అంటే, అదే దేవుని కృప అంటే, అధికమైన దేవుని కృప అంటే ఏంటంటే ఆ 10 ఆజ్ఞలు జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. యాకోబు ఇచ్చేటువంటి 10 ఆజ్ఞలు ఎంత అద్భుతమైన చెప్పండి. ప్రారంభంలో మీకు చెప్తూ వచ్చాను, ఈ యాకోబు పత్రికలో సుమారు 108 వచనాలు ఉంటే 54 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్యలకు పరిష్కారంగా యాకోబు 10 ఆజ్ఞలు ఇస్తున్నాడు. జేమ్స్ 10 కమాండ్మెంట్స్. చాలా సింపుల్గా త్వరగా జ్ఞాపం చేస్తాను 10 కమాండ్మెంట్స్. నెంబర్ 1, 1 రండి 7వ వచనం. నెంబర్ 1, 1 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. నెంబర్ 1 ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటి? యాకోబు ఇస్తున్న పరిష్కారం గుర్తించారా? దేవునికి లోబడి ఉండుడి అంటే ఇది మిలిటరీ పదం. లోబడి ఉండుడి అంటే ఇది మిలిటరీ పదం. మిలిటరీ పదం అంటే అర్థం ఏంటి? పై అధికారికి కింద ఉన్నోడు ఏం చేయాలి? లోబడాలి. ఆ స్థానాన్ని బట్టి ఎలా లోబడాలి? స్వచ్ఛందంగా లోబడాలి. మన ప్రభువారు ఆయన భూమి మీద ఉన్నప్పుడు తన తల్లిదండ్రులకు ఏమయ్యాడు? లోబడ్డాడు, విధేయుడై జీవించాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి కూడా బాలుడుగా ఉన్నప్పుడు తల్లికి తండ్రికి మరియ యోసేపులు అంతగా విద్య సంబంధంగా తక్కువైన వారే, వారు ఆర్థికంగా చాలా తక్కువైన వారే, కానీ వారికి లోబడి జీవించాడు ఆయన. అదే మనం గమనిస్తాం. దేవునికి దావీదుకు మధ్య గొప్ప యుద్ధం వచ్చింది. అదే దావీదు చేసిన పాపం, అదే దావీదు చేసిన హత్య. దేవునికి దావీదుకు సమాధానం లేదు, నెమ్మది లేదు, ఏ విధమైన సమాధానం వారి మధ్య లేదు. ఒక్కసారిగా దావీదు నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఏమయ్యాడు? వెంటనే లోబడ్డాడు. నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు. అందుకే 32వ కీర్తన 4వ వచనం చూడండి. 32వ కీర్తన వచనం 3-4 వచనాలు. 32వ కీర్తన 3వ వచనం లేక 4వ వచనం. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను, నా సారము వేసవి కాలమున వెండినట్టాయన. చూసారా? ఆ పాపము తనలో ఉన్నంతసేపు భారంగా ఉందంట. దేవుని హస్తం, వాస్తవానికి దేవుని హస్తం మన మీద ఉంటే భారంగా ఉందనుకుంటామా, భాగ్యంగా ఉందనుకుంటామా? చెప్పండి. దేవుని చెయ్యి మన మీద ఉందంటే బరువా, భాగ్యమా? కానీ యాకోబుకి దావీదుకి ఎట్టుందంట? భారముగా ఉంది. కారణం ఏంటి? దేవునికి లోబడకపోతే అంతే. అందుకే యాకోబు చెప్తున్నాడు, ఫస్ట్ దేవునికి లోబడండి. దేవునికి లోబడి అంటే అర్థం ఏంటంటే నా ఇష్టం కాదయ్యా, నీ చిత్తం ప్రభువా అనడమే దేవునికి లోబడ్డం. నెంబర్ 2 రెండో చూడండి. అక్కడ అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను. 2వ ఆజ్ఞ ఏంటి? అపవాదిని ఎదిరించండి. ఎవరి అపవాది? ఎవరి అపవాది? పరిచయం వాడు ఎప్పుడైనా మనకు బాగా పరిచయమేనా? పాత ఫ్రెండ్ ఎవరైనా? పాత అధికారి, ఒకప్పుడు ఓల్డ్ అధికారి అనమాట ఆయన. ఏం చేయాలంటే వాడిని ఎదిరించండి అన్నాడు అక్కడ. అంటే వ్యతిరేకంగా నిలబడండి. ఇటు దేవుడు ఉన్నాడు, ఇటు అపవాది ఉన్నాడు. ఎటు నిలబడాలి మనం? వాడి వైపు కాదు, దేవుని వైపు. వాడి వైపు నిలబడ్డామా కాంప్రమైజ్, రాజీ పడ్డాం. చాలాసార్లు విచిత్రం ఏంటంటే అపవాది వైపు నిలబడుతున్నామంట. అపవాది ఏం చేస్తాడు? పొద్దున్న లేతే వాడి పేరులోనే ఉంది అర్థం ఏంటి చెప్పండి? అపవాదులు. వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు మావడమే వాడి పని. ఇప్పుడంట చాలామంది దేవుని బిడ్డలు దేవుని వైపు నిలబడలేదంట. ఏంటి నిలబడుతున్నారు? వాడి వైపు నిలబడి ఆ సహోదరుల మీద, ఈ సహోదరుల మీద, ఆ సహోదరుల మీద బాణాలు వేస్తున్నారు, అపవాదులు నిలుపుతున్నారు. అప్పుడు అపవాది అంటున్నాడంట, ఒరి ఒకప్పుడు నాకు పని ఉండేది, ఏంటంటే నా పని వాళ్ళు చేస్తున్నారు, నాకు పని తగ్గిస్తున్నారు అనుకొని అటు సైలెంట్ అయిపోండి.
అంటే ఇప్పుడు ఎవరు పని చేస్తున్నాం కొన్నిసార్లు? వాడు చేసే పని మనం చేయడం వాడు చూసి ఎంత సంతోషిస్తున్నాడు వాడు. అందుకే యాకోబు అంటాడు ఇక్కడ, అపవాదిని ఎదిరించండి వాడు పారిపోతాడు. అంటే దేవునికి లోపట్టంలోనే ఉంది అక్కడ. అదే మనం చేసేది. నెంబర్ 3, మూడోది చూడండి, దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ ఎద్దుకు వచ్చును. దేవుని ఎద్దుకు రండి, ఆయన వస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవునికి దగ్గరగా రండి. నియర్నెస్ ఈజ్ లైక్నెస్ అన్నాడు ఒక ఆయన. అంటే దేవునికి దగ్గరగా ఉన్నవాడు దేవుని వలె అవుతాడు. అవునా కదా? నువ్వు రక్షణ పొందావంటే సహవాసం కోరుకుంటావు, సంబంధం ఉంటే సహవాసం ఇష్టపడతావు. చాలా విచిత్రం, చాలామంది జీవితాల్లో ఎలా ఉందంటే దగ్గరగా ఉన్నారు కానీ దూరంగా ఉన్నట్టుగా జీవిస్తున్నారు. అవునా కాదా? చాలా స్థలాల్లో మన దేవుని వాక్యం చదువుతుంటాం. యెషయా గ్రంథం 29:13 మీ హృదయం నాకు దూరంగా ఉంది అన్నాడు ఆయన కదా. దగ్గరగా ఉన్నట్టుగా ఉంటాం, ఆరాధనకు వస్తాం, బైబిల్ స్టడీకి వస్తాం, విజ్ఞాపనకు వస్తాం, కార్యక్రమాలు అన్నింటిలో పరిచర్లో ఉంటాం, కానీ మన హృదయం మన ఆలోచనలు దూరంగా ఉంటాయి దేవునికి. అందుకే యాకోబు అంటాడు దేవుని యొద్దకు రండి. ఏమన్నాడు అక్కడ? అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. 27వ కీర్తన 8వ చూడండి. 27వ కీర్తన 8వ దావీదు యొక్క ప్రగాఢమైన ఆశ కేకలు వేసి చెప్తున్నాడు. ఏంటంటే 27వ కీర్తన 8వ నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెదకదనని నా హృదయము నీతో అనేను. దేవుడు సెలవించాడంట, ఇదిగో నా సన్నిధి వెదకండయ్యా అని. అంటే దావీదు వెంటనే ఆయన సన్నిధిని వెతుకుతున్నాడంట. సోదరుడా సోదరి, సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సింది దేవుని సన్నిధిని ఆశ్రయించాలి. విచిత్రం ఏంటంటే సమస్య వచ్చినప్పుడే దేవుని సన్నిధికి రావు మనం. ఏంటంట? సమస్య వచ్చినప్పుడే రాము. అసలు పరిష్కరించాల్సిన విధానంలోనే చేయకుండా ఆ సమయంలోనే దేవునికి దూరంగా ఉంటాం. ఎలా సమస్య పరిష్కరించబడుతుంది? అదే చెప్తున్నాడు ఇక్కడ. నెంబర్ 4, 4 చూడండి. 4వది పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. చేతులు శుభ్రం చేసుకోండి అంటే ఇది యూదయ ఆచారంలో. ఆ దినాల్లో వాళ్ళ యాజకులు ఏం చేస్తారంటే ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళ చేతులు కాళ్ళు కడుక్కొని ముందుకు వెళతారు. అంటే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఆయన పరిశుద్ధతకు అనుకూలమైనటువంటి పనులు లేకపోతే అక్కడ పరిశుద్ధ ఆలయంలో లేక ప్రత్యక్ష గుడారంలో వారు దేవుని కృప పొందరు, వారు నష్టం పొందుతారు వాళ్ళు. అందుకు ఏం చేయాలంట? వారు దానిలోకి ప్రవేశించినప్పుడు ఏం చేయాలి? చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఈరోజు కూడా మనకదే దేవుని వాక్యంలో జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. ఆయన చేత వాడబడాలి అంటే ఏం చేయాలి? మీ చేతులు శుభ్రం చేసుకోండి. అంటే ఏం చేతులు శుభ్రం చేసుకోవడానికి? అపోస్తలుడైన పౌలు జ్ఞాపం చేస్తూ తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ చెప్తున్నాడు, మీరు పురుషులారా 2:8 చదవయ్యా. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి. ఏ చేతులంట? ప్రత్యేకంగా ఉంటాయా పవిత్రమైన చేతులు? కాదు, వినండి. అదే మనల్ని మనం బాహ్యంగా ఉన్న విషయాలలో సరి చేసుకోవడం, మనం మలినం నుండి దూరంగా కావడానికి ప్రయత్నించినప్పుడే పవిత్రమైన చేతులు వచ్చి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ప్రభు వింటాడు. నువ్వు వాడబడాలంటే నీ చేతులు శుభ్రం చేసుకోండి. నెంబర్ 5, 5 చూడండి త్వరగా. 5 ఏమంటాడు? ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఇటు లోకము కావాలా, ఇటు దేవుడు కావాలా? ఎలా ఉంటుంది? ఆయన కృప దొరికిద్దా మనకి? 2 ఉంటే కాదు. ద్విమనస్కులు, దేవుని మనస్సు, ఇటు లోకం మీద మనస్సు, ఇటు దేవుని మీద మనస్సు, 2 పట్ల ఉంటే అది ద్విమనస్కులారా మీరు దేవుని కృపను పొందే అవకాశం మీకు లేదు అంటాడు అక్కడ. చేతులు శుభ్రం చేసుకోవడం అంటే బయట శుభ్రం, అది హృదయం శుభ్రం చేసుకోవడం అంటే లోపల శుభ్రం చేసుకోవడం. మనం ఎక్కువగా ఏది శుభ్రం చేస్తామో తెలుసా? చేతులైతే బాగా శుభ్రం చేస్తాం. ఏది చేయము? ఏది నిర్లక్ష్యం చేస్తాం? అంతరంగంలో ఉన్నదాన్ని. ప్రభు ఏమన్నాడు? గిన్నె మీరు వెలుపట శుభ్రం చేస్తున్నారు కానీ లోపల శుభ్రం చేయట్లేదు. నేను ఎవరినో తెలుసా? గిన్నె లోపల తయారు చేసింది నేనే, బయట తయారు చేసింది నేనే, కాబట్టి నేను అన్నిటినీ శుభ్రం చేస్తానయ్యా, కోరుకుంటానయ్యా అంటున్నాడు ఆయన. ప్రియమైన సోదరుడా సోదరి, వెలుపడ మాత్రమే కాదు లోపల శుభ్రపరిచేది కావాలి. 6వది చూడండి అక్కడ. 6వది ఏమంటున్నాడు? వ్యాకులపడుడి అంటే అర్థం
తనకున్నటువంటి స్థితిగతులు, తనకున్నటువంటి లోటులు, తనకున్న లోపాలు, తనకున్న దౌర్భాగ్య స్థితిని గుర్తించి బాధపడటాన్ని ఏమంటారు? వ్యాకులం అంటారు. సపోజ్ బస్సు కోసం అని బస్ స్టాండ్కి వెళ్ళాం, ఇప్పుడే 2 నిమిషాలు ఏందండి బస్సు పోయి అన్నారని ఎట్టుండదు? 2 నిమిషాలు అయిపోయింది అన్నారని ఎట్టుండదు? బా జస్ట్ మిస్. ఎంత వేదన లోపల, అవునా కాదు? ఇప్పుడు దాకా ఉన్నానండి కనిపెట్టుకుని, అడిపోయానండి ఇడిపోయేసరికి పోయిందండి బస్సు. ట్రైన్ మిస్, బస్ మిస్. ఇవే వ్యాకుల పట్టం అండి. అంటే తనకున్న స్థితిగతులను ఒక్కసారి గుర్తు తెచ్చుకొని వ్యాకుల పట్టం. అదే యాకోబు ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు నిజంగా శిక్ష ఉన్నది, నష్టం ఉన్నది, జాగ్రత్త, వ్యాకుల పడాలి, వ్యాకుల పడండి అంటున్నాడు యాకోబు. 7 చూడండి, 7 ఎక్కడ? దుఃఖపడుడి ఏడువుడి, 2 ఒకటే. దుఃఖపడుడి ఏడువుడి అంటే ఇక్కడ దాని యొక్క ప్రధానమైన అర్థం ఏంటంటే, నీ పాపం విషయంలో దుఃఖపడు, నీ రహస్య పాపం విషయంలో దుఃఖపడు. ఏమన్నాడు యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయం 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అన్నాడే కదా. మనం దుఃఖపడాలి అంటే పాపం విషయంలో, రహస్య అంతరంగంలో ఉన్న విషయాల్లో నువ్వు దుఃఖపడితే, వేదన పడితే, ఏడిస్తే అప్పుడు సమస్య ఖచ్చితంగా ఉంది. పెద్దవాళ్ళు అంటారు, ఎవరైనా ఏడుతుంటే ఏమంటారు? ఏడవని అంటారు. ఎందుకమ్మా? మొత్తం పోద్దనమాట. అప్పుడు మరి ఆ విషయాల్లో ఏడుస్తున్నావులే, ఎవరైనా చనిపోతే ఏడుస్తున్నావులే, ఏదో జరిగితే ఏడుస్తున్నావులే, కానీ నీ అంతరంగంలో ఉన్న పాపాన్ని గురించి, అవధేతన గురించి ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు కనబడుతున్నాయా? అదే యాకోబు చెప్తున్నాడు. మీరు ఏడవండి, దుఃఖపడండి అంటాడు. హృదయం మీదనే దృష్టి పెట్టండి, మనమే అసహించుకునే రీతిలో ఆలోచించేయండి, వేదన పడండి అన్నాడు యాకోబు. పేతురు యేసుప్రభువు గురించి ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అన్న పేతురు ఎంత ఘోరంగా ఏడ్చాడో తెలుసా? మార్కు వార్త 14:72, మార్కు వార్త 14వ అధ్యాయం 72వ వచనం, 14వ అధ్యాయము 72వ వచనం. వెంటనే 2వ మారు కోడి కూసిన గనుక కోడి 2 మార్లు కోయక మునుపు నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదమని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని తలపోయిచు ఏడవటం అంటే ఇదే. అయ్యో ప్రభువా, నీతో ఎంతకాలం ఉండి కూడా అందరి ముందు నువ్వెవరో తెలియదన్నానయ్యా, అసలు గుర్తు చేసుకున్నప్పుడల్లా తలపోయిచు ఏడ్చాడంట పేతురు. ప్రియమైన సోదరి సోదరులారా, ఎప్పుడైనా మన అవిధేయతలు, మన నిర్లక్ష్యాలు, మన పాప అవధేయత, మన అంతరంగంలో ఉన్న వాటిని గుర్తు చేసుకొని ఎప్పుడైనా ఏడ్చామా? ఎప్పుడైనా వేదన పడ్డామా? దుఃఖపడ్డామా? సీజన్కి శారీ లేకపోతే మాత్రం ఏడ్చే అవకాశం ఉంటుంది, అవునా కాదా? సీజన్కి ఏదైతే దక్కలేదో దానికోసం ఎంత ఏడుస్తాం, ఎంత దుఃఖపడతాం. కానీ నీ అంతరంగంలో ఉన్న వాటి విషయమై ఎంతగా దుఃఖపడుతున్నావు, అక్కడే సమస్యకు పరిష్కారం ఉంది. ఎస్తేరు దేశంలో ప్రకటించబడింది అహష్వేరోషు, అక్కడ ఉన్న హామాన్ అనే శత్రువు ప్రకటించాడు, శాసనం రాయించాడు, యూదులు అనబడిన వారందరినీ చంపివేయని శాసనం పంపించాడు. 127 సంవత్సరాలను పంపిస్తే మొర్దెకై ఎస్తేరుకు సమాచారం పంపాడు. ఏముందామె? తన చుట్టూ ఉన్న వారికి ప్రకటించింది, 3 దినములు ఉపవాసం ఉండి దుఃఖపడండి అన్నది, అవునా కాదా? నేను రాణినే కావచ్చు, కానీ తన చుట్టూ ఉన్న పనిగత్తెలు, తన చుట్టూ రాణికి ఉన్నటువంటి వారందరూ కూడా దుఃఖపడి, అసలు ఎస్తేరు గ్రంథంలో ప్రార్థన అనే పదం లేదు, కానీ ఉపవాసం అనే పదం ఉంది. నేనంటాను, ఉపవాసం కంటే ఏది ఎక్కువ? ప్రార్థన కంటే ఏది ఎక్కువ? ఉపవాసం ఎక్కువ. ఆ పదంతో చెప్పబడిందంటే గొప్ప విజయాన్ని సాధించారు. 127 సంస్థానాల్లో ఉన్న ఆ మరణ శాసనం తిరిగి రాయబడింది. మరణ శాసనమే లేదని చెప్పబడింది. అసలు విచిత్రం ఏంటంటే, ఇందాక కూడా అన్న కూడా జ్ఞాపం చేస్తూ వచ్చారు, యూదులు లేకుండా చేయాలనుకున్న వారంట వాళ్లే చచ్చిపోతే వాళ్ళ సమాధి కార్యక్రమానికి యూదులే హాజరయ్యారంట. ఏంట? ప్రపంచ చరిత్రలో ఎవరైతే యూదులు లేకుండా చేయాలనుకున్నారో ఎవరెవరు? ఫస్ట్లో ఎవరైనా హెచ్ అక్షరంతో వస్తారంట వాళ్ళు. ఎవరు చెప్పండి? హిట్లర్, హామాన్, రీసెంట్గా హామాస్. ఎవరు? వీళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు చనిపోతే యూదులే వెళ్ళి సమాధి కార్యక్రమం చూశారంట. అలా చేస్తాడు ఆయన. ఇక్కడ జరిగింది కూడా అదే. మనం ఏం చేయాలి? దుఃఖపడాలి, వేదన పడాలి మన పరిస్థితులు. 8వ చూడండి, 8వ విచిత్రం చెప్తున్నాడు యాకోబు మాత్రం ఈ పదం చెప్తాం, చాలా విచిత్రం. చూడండి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందం చింతకును మార్చుకోండి. ఏమన్నాడు ఇక్కడ? 8వ ఆజ్ఞ ఏంటి? మీ ఆనందాన్ని ఎలా మార్చుకోమంటున్నాడు?
దుఃఖంగా మార్చుకోమంటున్నాడు. ఎవరైనా చెబుతారు ఈ బోధ, ఎవరైనా చెబుతారు ఈ ఆజ్ఞ, ఏమ్మా మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోండి అంటాడు. కానీ యాకోబు ఏమంటున్నాడు? మీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకోండి. మీరు నల్ల డ్రెస్ వేసుకోండి, గోనె పట్ట కట్టుకోండి అంటలేదు. కానీ ప్రభువులో మనం ఆనందించాల్సింది. క్రొత్త నిబంధనలో పౌలు ఏమంటాడు? ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి. కానీ యాకోబు ఏమంటాడు? మీరు మీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకోండి అంటాడు. ఎందుకో తెలుసా? దాని స్పష్టమైన భావం జాగ్రత్తగా వినండి. పాపంలో పడినప్పుడు దేవుడు నిన్ను పిలుస్తాడు, స్పందించాలి. తప్పకుండా నీలో మార్పు కనబడాలి. నీ ఆనందం, నీ నవ్వు ఆపివేయాలి. పాపం చేశానని గుర్తించినప్పుడు వెంటనే చింత రావాలి, వేదన రావాలి. అది యాకోబు చెప్తున్నటువంటి వరుసక్రమం. మీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకోండి. కొరింథీ సంఘంలో ఎలా ఉందంట? మీరు ఏమన్నాడు? మీరు దుఃఖపడవలసిన వాటి విషయంలో మీరేం చేస్తారు? అతిశయపడుతున్నారు. దుఃఖపడాలి. దుఃఖపడకుండా ఏం చేస్తున్నారు? ఒక్క వచనం చదువుదాం చూడండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 5:2. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని మీరెంత మాత్రమును దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కారు. మీరు ఉప్పొంగుతున్నారు. దుఃఖపడాల్సిన సమయం ఇది. మీ సంఘంలో, మీ కుటుంబంలో, మీ ప్రాంతంలో జరిగిన పరిస్థితుల గురించి మీరు దుఃఖపడాల్సింది పోయి మీరు ఉప్పొంగుతున్నారయ్యా. అందుకే యాకోబు అంటాడు, మీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకోండి అంటాడు ఆయన. 9వ ఆజ్ఞ చూడండి. 9వ ఆజ్ఞ ఏంటి అక్కడ? 9వ ఆజ్ఞ, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. నెంబర్ 9, 9వది ఏంటంటే మిమ్మును మీరు తగ్గించుకోండి. బైబిల్లో ఈ మాటలు సుమారు బైబిల్ అంతటిలో కూడా మిమ్మును మీరు తగ్గించుకోండి అనే పదం బైబిల్ అంతటిలో 50 సార్లు ఉందంట. ఎన్నిసార్లు? 50 టైమ్స్. అనగా ఈ మాటలు బైబిల్లో ఇన్నిసార్లు ఉండడానికి కారణం ఏం తెలుసా? నీ నిజమైన ఆశీర్వాదానికి, ఆనందానికి, సమాధానానికి ఆరంభం ఏంటి? నిన్ను నీవు తగ్గించుకోవడమే. నీ అయోగ్యత, నీ అసమర్థను గుర్తించడం, వెంటనే దేవుని దగ్గర లోబట్టం, తగ్గించుకోవడం, ప్రభు దగ్గర ఒప్పుకోవడం, ప్రభు దగ్గర తగ్గించుకోవడం. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అన్నాడు. నెంబర్ 10, 10వది చివరి మాట జ్ఞాపకం చేసి ముగించేస్తున్నాను. 10వ చూడండి. 11వ వచనం మాత్రమే చదవయ్యా. సహోదరులారా, ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. చాలు. ఏంటంట? ఒకనికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. 10వ ఆజ్ఞ ఏంటి? మీ సమస్యలకు పరిష్కారం ఏంటో తెలుసా? మీరు ఒకరికి ఒకడు విరోధంగా మాట్లాడొద్దు అంటాడు. ఇలా మాట్లాడేది ఎవరు? విరోధంగా మాట్లాడేది ఎవరు? అపవాది. వాడి పని అది. ఇంకా విరోధంగా మాట్లాడేది ఎవరు? అవిశ్వాసులు, లోకంలో ఉన్నవాళ్ళు. దేవునిలో ఉన్నవాళ్ళు, దేవుని బిడ్డలు ఎప్పుడు విరోధంగా వారు మాట్లాడు. మరి మనం వాడి పని చేస్తున్నామా, వాళ్ళ పని చేస్తున్నామా? యాకోబు అంటాడు ఇక్కడ, మీరు ఒకరికి ఒకడు విరోధంగా మాట్లాడకూడదు. ఒకరి విరోధంగా మాట్లాడితే అవి వారి హృదయాన్ని కృంగదీస్తాయి, వారిని ఎంతో నలిపివేస్తాయి, వారు ఎంతో బాధపడతారయా. అదే యాకోబు చెప్తుంది ఏంటంటే, ఈరోజు కనబడే, వినబడే సమస్యలు ఇవన్నీ ఉంటే ఒక్క సూత్రం మాత్రం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఒకరి విరోధంగా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, ఏదైనా విషయం ఒక సహోదరుని గురించి మాట్లాడాలి అనుకుంటే మనం వేసుకోవాల్సిన ప్రశ్నలు 3 అంట. నెంబర్ 1, నేను మాట్లాడేది అతనికి మంచిగా ఉంటుందా? 2వది, నేను మాట్లాడేది నాకు మంచిగా ఉంటుందా? 3వది, నేను మాట్లాడేది దేవునికి మహిమ తెస్తుందా? దీస్ ఆర్ ద 3 క్వశ్చన్స్. నేను ఒక వ్యక్తిని గురించి మాట్లాడే ముందు ఈ 3 ప్రధానమైనవి. 1, అతనికి మేలు ఏమి కలిగిస్తుందా? 2వది, నాకు మేలు కలిగిస్తుంది ఏమన్నా? 3వది, దేవునికి మహిమ కలుగుతుందా? చూసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ మాట్లాడాలా లేదా, ఏదైనా విషయం చెప్పాలా లేదా అనేది మనం ఆలోచన చేస్తాం. అందుకే దేవుని బాధ్యత మీరు తీసుకోకూడదు, అది ఆయన తీసుకుంటాడు. అదే యాకోబు చెప్తున్నాడు ఇక్కడ చివరిలో. ఏమన్నాడు? దేవుని స్థానంలో మీరుంటారా, అది ఆయన చూసుకుంటాడు. మీరు ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకూడదు. చివరిగా ఒక్క మాట అనుభవం చెప్తున్నాను. దైవజనులు బిల్లీ గ్రహం గారు ఆయన సేవ ప్రారంభ దినాల్లో తన పరిచర్యను గురించి తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేయడం ప్రారంభించారంట కొంతమంది. అప్పుడు వెంటనే బిల్లీ గ్రహం గారు, బ్రదర్ అని బోధకుడు,
హెచ్ఏ ఐరన్ సైడ్ అనేటువంటి దైవజన దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నా పరిచర్య మీద నా మీద ఎలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారండి అన్నాడంట. వెంటనే ఆ గొప్ప దైవజనుడు హెచ్ఏ ఐరన్ సైడ్ గారు ఇచ్చిన గొప్ప సలహా మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. ఏంటి తెలుసు ఆయన చెప్పింది? అయ్యా బిల్లీ గ్రహం, వారు చెప్పింది వాస్తవమైతే నీవే సరి చేసుకో, కాకపోతే మరిచిపో, దేవుడే దానికి చర్య తీసుకుంటాడు అన్నాడంట. దట్ ఈస్ ద ప్రధానమైన సూచన, సలహా. ఎంత గొప్పగా ఉంది. ఈ రోజుల్లో కూడా అంతే. నీ మీద ఏదైనా ప్రచారం చేస్తున్నారా, ఏదైనా విరోధంగా మాట్లాడుతున్నారా, అది సరిగ్గా అనిపిస్తే సరి చేసుకోవడం మంచిది. లేదనుకుంటే ఖచ్చితంగా క్రమశిక్షణ మన మీద దేవుడు తీసుకుంటాడు. అలాగున మనము సమస్యల కారణం ఏంటో, సమస్యల్లో దేవుని కృప సహాయం ఏంటో, ఆ సమస్యల్లో దేవుని యొక్క యాకోబు నుండి తీసుకొస్తున్న 10 ఆజ్ఞలలో మనం ఒకటే చేయాల్సింది, మనం దేవుని యొద్దకు వద్దాం. ఆయన మన యొద్దకు వస్తాడు, సమాధానము అనుగ్రహిస్తాడు. ఆయన కృప మన అనుదిన ఆధ్యాత్మ జీవితంలో సమృద్ధిగా కలిగించునుగాక. ఆమేన్. ఆమేన్. కరుగైన మా ప్రియ తండ్రి, సర్వాధికారైన మా దేవానికి స్తోత్రములు. మీ యొద్దకు వచ్చువాడిని ఎంత మాత్రమును త్రోసివేసేవాడవు కాదు. మా పరిస్థితిని మీ ఎదుటి పెట్టినప్పుడు ప్రభువా మమ్మల్ని ప్రేమించేవాడు, సరిచేసేవాడు. అదిగో ఆ దినము కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు. మా మధ్య ఉన్న సమస్యలను, మాలో ఉన్న సమస్యలను సరిచేసి సిగ్గుపండక్కర్లేని పనివారుగా మేము నీదుగా కనబడ్డుకు మమ్మల్ని సిద్ధపరచుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.